అమెరికా చరిత్రలోని అత్యంత భయానక సామూహిక కాల్పుల ఘటనైన ఫ్లోరిడా దాడి ఉగ్రవాద చర్యని శ్వేతసౌధం స్పష్టం చేసింది. ఈ మేరకు విచారణ ప్రారంభించిన FBI హంతకుడి ఉద్దేశం, ఉగ్ర సంస్థలతో అతడికున్న సంబంధాలపై సమగ్ర దర్యాప్తు సాగిస్తోంది. ఒర్లాండో మారణహోమంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 50కి చేరగా మరో 53 మంది క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 2001 సెప్టెంబర్ 11 విషాదం తర్వాత ఎన్నడూ లేని రీతిలో అమెరికాలో జరిగిన అత్యంత భారీ ఉగ్రదాడి అగ్రరాజ్యంతో పాటు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఫ్లోరిడా రాష్ట్రం ఒర్లాండోలో ఓ దుండగుడు సృష్టించిన మారణహోమం తీరని విషాదం మిగిల్చింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం వేకువజామున 2 గంటలకు స్వలింగ సంపర్కులకు ప్రత్యేకమైన పల్స్ నైట్ క్లబ్లోకి ప్రవేశించిన అగాంతకుడు పెను బీభత్సం సృష్టించాడు. తనతో తీసుకెళ్లిన అసాల్ట్ రైఫిల్, ఆటోమేటిక్ హ్యాండ్ గన్లతో అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. కొందరిని బందీలుగా చేసుకుని 3 గంటల పాటు భయోత్పాతం సృష్టించిన అతడు పోలీసులపైకి తూటాల వర్షం కురిపించాడు. చివరకు రంగంలోకి దిగిన స్పాట్ బృందాలు దుండగుడిని మట్టుబెట్టి బందీల్ని రక్షించాయి. పల్స్ నైట్ క్లబ్ దాడిలో గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించిన అధికారులు ఒర్లాండోతో పాటు ఫ్లోరిడా వ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధించారు. దాడికి కారకులు, కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన దుండగుడిని ఆఫ్ఘన్ సంతతి అమెరికన్ అయిన 29 ఏళ్ల ఓమర్ సిద్దికీ మతీన్గా గుర్తించారు. దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. Still early in the investigation, we know enough to say that this was an act of terror and an act of hate. The FBI is on the scene and leading the investigation in partnership with local law enforcement. We are still learning all the facts. We've reached no definitive judgment on the precise motivations of the killer. The FBI is appropriately investigating this as an act of terrorism. And I've directed that we must spare no effort to determine what, if any, inspiration or association this killer may have had with terrorist groups. What is clear is that he was a person filled with hatred. Over the coming days, we will uncover why and how this happened. మారణహోమం సృష్టించిన ఓమర్ సిద్దికీ మతీన్ ఉద్దేశం, నేపథ్యంపై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. అతడు IS ఉగ్ర సంస్థకు చెందిన వ్యక్తి అని కొన్ని ప్రసార మాధ్యమాలు చెప్పాయి. దాడికి తెగబడే ముందు మతీన్ ఇదే విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి మరీ చెప్పాడన్న వార్తలు వచ్చాయి. ఓ సంస్థలో భద్రతా అధికారిగా పనిచేసే మతీన్కు స్వలింగ సంపర్కులంటే భయం, ద్వేషమని అతడి బంధువుల ద్వారా తెలిసింది. ఫ్లోరిడా కాల్పుల ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు దేశాధినేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.